హ్మ్. మా అమ్మ భగవాన్ నాకు చాలా చాలా అద్భుతాలు చేశారు. అందులో 2020లో చేసిన అద్భుతం ఇది. మా వారి ప్రమోషన్ కోసం నేను అమ్మ భగవాన్‌కి ప్రేయర్ చేశాను. అప్పుడు దాసాజీ గారు మా ఇంట్లో 21 రోజు అమ్మ కలశం పెట్టమన్నారు. పెట్టమంటే నేను కలశం పెట్టాను. పెట్టిన తర్వాత నా సంకల్పం ఏంటంటే మా పొలం సేల్ అవ్వాలి. తర్వాత మా వారికి ప్రమోషన్ కావాలి. మా రుణ బాధలన్నీ పోవాలని నేను సంకల్పం తీసుకున్నాను. అలాగే నేను పెట్టిన 10 రోజులకి మా పొలం సేల్ అయ్యింది. సేల్ అయింది. మా వారికి కూడా ప్రమోషన్ వచ్చిందని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత భగవాన్‌కి ఎన్నో వేల వేల కృతజ్ఞతలు చెప్పాము. కొన్ని రోజు 2 డేస్ తర్వాత మళ్ళీ ప్రమోషన్ క్యాన్సిల్ అయింది అని చెప్పారు. ఎందువల్లంటే మా వారు ఓపెన్ ఇంటర్ చదివారు. దానివల్ల వీఆర్ఓ ప్రమోషన్ ఆగిపోయింది అన్నారు. మా వారికే కాదు 200 మందికి కూడా ప్రమోషన్స్ ఇవ్వలేదు. భగవాన్ అప్పుడు దాసాజీ వారి కాన్ఫరెన్స్‌లోనూ రోజు మనకు చెప్పిన టీచింగ్స్ అవి వల్ల దాంతో నవరాత్రి హోమ కూడా నేను ఒక్కసారైనా చేసుకోలేదు. నేను సంకల్పం తీసుకున్నాను. ఎలాగైనా ఈ హోమాలో నేను జరిపించుకొని నా వారికి ప్రమోషన్ ఎలాగైనా రావాలనేసి నేను ప్రేయర్ చేసుకుని ముడిపి వేశాను. ముడిపి వేసిన తర్వాత మా వారికి ప్రమోషన్ కోసం అడిగాను. అడిగి నేను ప్రేయర్ చేస్తున్నాను రోజును. మళ్ళీ దాసాజీ గారికి కూడా ప్రేయర్ చేయమని అడిగాను. టెంపుల్‌లో కూడా ప్రేయర్ చేయమని అడిగాను. అడిగిన తర్వాత మా వారి స్టాఫ్ అందరూ కలిపి 200 మంది కోర్ట్‌లోకి వెళ్దామా అన్నారు. కోర్ట్‌లోకి వెళ్దామంటే చాలా రోజులు పడిపోతుంది భగవాన్. కోర్ట్‌కి వెళ్ళకుండా మా వారికి ప్రమోషన్ ఎలాగైనా మీరు ఇప్పించేయాలి అనేసి నేను హోమ అయ్యేలోగా నాకు ఈ ప్రమోషన్ కావాలి అనేసి నేను అలాగా రోజు ప్రేయర్ చేస్తున్నాను. మన దాసాజీ వారు కూడా అలా ప్రేయర్ చేస్తున్నారు. ప్రేయర్ చేసిన వల్ల మా వారికి ప్రమోషను ఈ కోర్ట్‌కి వెళ్ళకుంటే హోమ అయ్యేలోగా మా వారికి కూడా ప్రమోషన్ వచ్చింది. ఇంతటి అద్భుతాన్ని చేసిన అమ్మ భగవాన్‌కి అనంత కోటి కృతజ్ఞతలు. అలాగే ఈ సంవత్సరం కూడా నేను హోమాలో కూర్చోవాలి అనేసి సంకల్పం తీసుకున్నాను. సంకల్పం తీసుకొని ముడిపేసాను. ముడిపేసేటప్పటికి నాకు అమౌంట్ లేదు. భగవాన్ మీరు ఎలాగైనా నాకు ఈ 16,000 కూడా ఇప్పించాలి అని నేను ప్రే చేశాను. దాసాజీ వారి శ్యామల దాసాజీ గారికి నేను చెప్పాను, దాసాజీ ముడిపేసాను కానీ నా దగ్గర అమౌంట్ లేదని. దాసాజీ వారు కూడా నాకు ప్రేయర్ చేశారు. అప్పుడు వెంటనే నాకు అమ్మ ఏంటి చూపించారంటే నేను రోజు హుండీలో డబ్బులు వేస్తాను అవి చూపించారు. అది తీసి నేను హోమ కట్టేసాను. కట్టేసిన తర్వాత కానీ నాలో ఫీలింగ్ ఏంటంటే అయ్యో అందులో డబ్బులు వాడేసానని. భగవాన్ అలాగే వాడేసాను అందులో వేసేయాలని. హోమాలను టెంపుల్లో సేవ చేసి ఇక్కడ ఇంటి దగ్గర అంతా హోమాలో పాల్గొన్నాను. పాల్గొనేటప్పటికి నేను డ్వాక్రాలో ఉన్నాను. ఆ డ్వాక్రా ఈ మంత్ నేను కట్టాలి. కట్టడానికి వెళ్ళేటప్పటికి మేనేజర్ గారికి నేను అనుకోకుండా అడిగాను, సార్ నాకు 2 లక్షలు అవసరము, అమౌంట్ కొంచెం నాకు ఇస్తారా అని అడిగాను. సార్ ఏమనుకుంటే ఏమ్మా 10 మంది ఉండాలి, మీరు సంతకాలు కావాలి దేనికోసమో ఏంటి అడగకుండా 2 లక్షల లోను అప్పటికప్పుడు ఆ రోజుకి ఆ రోజే శాంక్షన్ చేసి నా అకౌంట్లో వేసారు. ఇంతటి అనుగ్రహాన్ని ఇచ్చిన నా అమ్మ భగవాన్కి వేల వేల కృతజ్ఞతలు. మా కోసము రోజు కాన్ఫరెన్స్లోను టీచింగ్స్ చెప్తూను మాకు వెన్నంటూ ఉండి మాకు అన్ని గైడెన్స్ ఇస్తున్న మా దాసాజీ గారు శ్యామల దాసాజీ గారికి, నరేష్ దాసాజీకి వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మ భగవాన్. ఐ లవ్ యూ అమ్మ భగవాన్. నమస్తే అమ్మా భగవాన్ శరణం. నా పేరు మణి, మాది కాకినాడ. నిన్న సహస్రనామ హోమంలో పితృదేవతల గురించి పూజ చేస్తున్నప్పుడు నేను ఈ 21 రోజులో కూడా ఈ 21 సంకల్పాల గురించి నేను పూజ చేసుకోవాలి, నాకు ఎటువంటి ఆటంకాలు ఉండకుండా పూజ చేసుకోవాలని చెప్పి నిన్న పితృదేవతలకి
ప్రే చేసుకున్నాను. అలాగే నాకు మొదటి సంకల్పంగా నాకు గత 2 నెలల నుంచి ఇంటి స్థలం గురించి నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. ఫస్ట్ లిస్ట్‌లో పేరొచ్చింది అన్నారు. తర్వాత మీ పేరు పెండింగ్‌లో పెట్టాము. మీకు రాలేదు అని చెప్పారు. దాని గురించి నేను భగవాన్‌కి డైలీ ప్రేయర్ చేస్తున్నాను. ప్రతిరోజు వాళ్ళ దగ్గరికెళ్ళి కూడా నేను అడుగుతున్నాను. కానీ వాళ్ళు ఎవ్వరూ రెస్పాండ్ అవ్వడం లేదు. నిన్న మాత్రం ఈ సహస్రనామ హోమంలో నాకు ఎలాగైనా భగవాన్ మీరు నా ఈ సంకల్పం నెరవేరిపోవాలా, నాకు ఈ రోజు ఎలాగైనా అది అద్భుతం జరగాలి భగవాన్ అని చెప్పి ప్రేయర్ చేసుకున్నాను. ప్రేయర్ చేసుకుని మీరే చేయాలి భగవాన్ అని చెప్పి భగవాన్ పాదాల దగ్గర వదిలేసాను ఆ సమస్యని. అయితే నిన్న కాన్ఫరెన్స్ అయిన తర్వాత 9 గంటలకి వాళ్ళు ఫోన్ చేసి మీది లిస్ట్లో పేరు వచ్చిందండి, మీకు అప్లికేషన్ ఫిలప్ చేయాలి, మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవ్వండి, హౌసింగ్ లోన్ కూడా బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వండి, హౌసింగ్ లోన్ కూడా ఫిలప్ చేసేస్తామని చెప్పి వచ్చి అప్లికేషన్ తీసుకుని అప్లికేషన్ నా పేరు మీద రాసి నాకు ఇళ్ల స్థలం మంజూరు అయిపోయింది, జూలై 7వ తారీఖుని మీకు ఇంటి స్థలం ఇస్తారు అని చెప్పి చెప్పారు. ఇంత అద్భుతం చేసిన అమ్మా భగవాన్కి అనంత కోటి కృతజ్ఞతలు. అలాగే 2018లో మేము మా తమ్ముడికి పెళ్ళయ్యి 4 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. పిల్లల కోసం చాలా వాళ్ళు మా అమ్మాయికి థైరాయిడ్ ప్రాబ్లం వల్ల పిల్లలు కష్టం అని చెప్పారు. అయితే మేము కుటుంబ సమేతంగా ఒకే సంకల్పంతో అమ్మాయికి సంతానం కావాలి అని చెప్పి మేము 2018లో కుటుంబం అంతా కలిసి సహస్రనామ హోమంలో పాల్గొన్నాము. వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మాయి 4 నెలలకి కన్సీవ్ అయ్యింది. 2019లో బాబు పుట్టాడు. ఇంత అద్భుతం చేసిన పరంజ్యోతి అమ్మా భగవాన్కి అనంత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా భగవాన్, థ్యాంక్ యూ దాసాజీ. నమస్తే అమ్మా భగవాన్ శరణం. నా పేరు సాయి కృష్ణ, మాది విజయనగరం. ఇది రీసెంట్గా మొన్న లాస్ట్ వీక్ చెప్పారు కదా, దాసాజీ చెప్పారు కదా ప్రజ్ఞావరం క్లాస్ గురించి. అందులోని జీన్స్ జన్యువులు మన తాలూకా ప్రజ్ఞ గురించి ఎలా ఇంపాక్ట్ చేస్తాయి విన్నాం కదా రోజు. అది చెప్పినప్పుడు నాకు ఒక అనుభవం గుర్తొచ్చింది. మా చిన్నప్పుడు నేను మా తమ్ముడు మా అమ్మగారు కొంచెం ఆందోళన చెందేవారు. అది ఎందుకు అంటే మా ఫ్యామిలీలో ఎవరు కూడా డిగ్రీ పూర్తి చేయలేదు. సో అందుకని అది అప్పటికి మేము స్కూల్లోని టాప్ 10 ర్యాంక్లో ఉన్నాము యాక్చువల్గా. అయినా సరే ఆవిడకి ఒక ఆందోళన ఉండేది, వీళ్ళు ఎలా ఒక పైకి వస్తారు అనేసి. అప్పుడే అమ్మా భగవాన్ ప్రే చేశారు. మా అమ్మగారు ప్రే చేసి, అమ్మా భగవాన్ నాకు తెలీదు, మీరే మా పిల్లల్ని పై చదువు చదివించి వాళ్ళని బాగా చూసుకోవాలని చెప్పేసి. అదే టైంలోని నాకు మా తమ్ముడికి ఏంటంటే అమ్మా భగవాను ఆవిర్భావం అయ్యేవారు. సో ఆవిర్భావ టైంలోనే అమ్మా భగవాన్ మాకు పలికేవారు అనమాట. సో ఆ సమయంలోనే భగవాన్ మాకు డైలీ కూడా మ్యాథ్స్, ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పేవారు. అలాగే అంతేకాకుండా మా స్కూల్లో కూడా మాకు హెల్ప్ చేసేవారు. ఎగ్జామ్స్ టైంలో కూడా ఎలా చదవాలి, ఎలా రాయాలి చెప్పేవారు అనమాట. అంత బాండ్ ఉండేది అమ్మా భగవాన్తో మాకు అప్పుడు. అదే బాండ్ తోటి అమ్మా భగవాన్ యొక్క అనుగ్రహంతో ఈరోజు మా తమ్ముడు CA చేశాడు, నేనేమొచ్చి బీటెక్ చదివాను. ఇప్పుడు ఇద్దరం కూడా మంచి కంపెనీస్లోని మంచి పొజిషన్లో జాబ్ చేస్తున్నాము. ఇదంతా కూడా పరంజ్యోతి కలిపి ఆ ప్రజ్ఞ మా లోపల ఆ జీన్స్ తాలూకు ప్రభావం లేకుండా వాటిని ఏవైతే ఆ నెగటివ్ ఉన్నాయో అవి తొలగించి మాకు ఆ పాజిటివ్ థాట్స్ని కానీ జ్ఞానాన్ని కానీ ప్రసాదించి మాకు అమ్మా భగవాన్ ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టారు. అమ్మా భగవాన్కి అనంతకోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా భగవాన్, థ్యాంక్ యూ పరంజ్యోతి కల్కి, థ్యాంక్ యూ దాసాజీ.